హాయ్ హలో గాయస్, వెల్కమ్ టు యూనిక్ ట్రేడర్ తెలుగు. ఈరోజు నిఫ్టీ 86 పాయింట్స్ గెయిన్ అయ్యి 23,249 దగ్గర క్లోజ్ అయింది. అండ్ సెన్సెక్స్ 226 పాయింట్స్ గెయిన్ అయ్యి 76,759 దగ్గర క్లోజ్ అయింది. ఈరోజు నిఫ్టీ మార్నింగ్ సెక్షన్ నుంచి చూస్తే మార్నింగ్ నుంచి 150 పాయింట్స్ గెయిన్ అయ్యి అక్కడి నుంచి 130 వరకు కన్సాలిడేషన్ అయిన మార్కెట్ తర్వాత షార్ప్ ఫాల్ అయింది అండ్ అగైన్ రికవర్ అవ్వడానికి ట్రై చేసింది. దీనికి రీజన్ వచ్చి ఈరోజు ఎక్స్పైరీ అవ్వడంతో ప్రీమియమ్స్ కూడా అబ్నార్మల్గా మూవ్ అయ్యాయి. 200 దగ్గర ఉన్న ప్రీమియం 20 రూపీస్ నుంచి అగైన్ మళ్ళీ 20 రూపీస్ నుంచి 100 రూపీస్ వరకు మూవ్ అయింది. ఈరోజు ఎవరైతే ట్రేడ్ చేశారో వాళ్ళు ఖచ్చితంగా స్టాప్ లాస్ హిట్ అయి ఉంటుంది. అండ్ ఇలా ఈ ఎక్స్పైరీ డేస్ ట్రేడ్ చేయడం అవాయిడ్ చేయడం మంచిది. నేను చాలా డేస్ నుంచి చూస్తున్నాను, కొంచెం అబ్నార్మల్గా ఉంటుంది ఎక్స్పైరీ డేస్ ప్రీమియం మూమెంట్స్. ఈరోజు మిడ్ క్యాప్ న్యూట్రల్గానే క్లోజ్ అయింది అండ్ స్మాల్ క్యాప్ స్లైట్ పాజిటివ్లో క్లోజ్ అయింది. పర్సనల్గా నా పోర్ట్ఫోలియో వచ్చేటప్పటికి న్యూట్రల్గానే ఉంది. నెక్స్ట్ ఎఫ్ఐడిఏ డేటా చూస్తే నిన్న 2,500 crores ఎఫ్ఐఎస్ సెల్ చేశారు అండ్ డిఎస్ 1,800 వరకు బై చేశారు. కానీ నిన్న మన డేటా చూస్తే ఆల్మోస్ట్ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ అండ్ నిఫ్టీ కూడా పాజిటివ్లో క్లోజ్ అయ్యి, నాకు తెలిసి నిన్న రీటైలర్స్ పార్టిసిపేషన్ ఎక్కువ జరిగింది. దీంతోపాటు ఎఫ్ఐఎస్ మనకి తోడైతే మనం కమింగ్ మంత్స్లో మంచి బుల్ రన్ చూడవచ్చు. నెక్స్ట్ టాటా మోటార్స్ గురించి మాట్లాడుకుందాం. ఈరోజు సెషన్లో టాటా మోటార్స్ ఆల్మోస్ట్ 7% వరకు కరెక్ట్ అయింది. దీనికి రీజన్ ఏంటా అని చెక్ చేస్తే నిన్న వచ్చిన రిజల్ట్స్ క్వార్టర్లో కంపేర్ చేస్తే కొంచెం పాజిటివ్గానే ఉన్న, ఇయర్ ఆన్ ఇయర్ కంపేర్ చేస్తే కొంచెం నెగిటివ్గా ఉన్నాయి. అండ్ మేనేజ్మెంట్ కాన్ఫరెన్స్ కాల్లో రెవెన్యూ గైడెన్స్ కట్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అండ్ దీనికి జెఫరీస్ వాళ్ళు డౌన్ గ్రేడ్ చేస్తూ టార్గెట్ ప్రైస్ 660గా ఫిక్స్ చేశారు. దానికి వాళ్ళు చెప్తున్న రీజన్స్ వచ్చి జేఎల్ఆర్ సేల్స్ చైనా అండ్ యూరోప్లో తగ్గుతుందని అండ్ కమర్షియల్ వెహికల్స్, ప్యాసింజర్ వెహికల్స్ డిమాండ్ స్లోగా ఉందని అండ్ ఈవీ వెహికల్స్లో కాంపిటీషన్ ఎక్కువైందని వాళ్ళు చెప్తున్న రీజన్స్. ఈ రీజన్స్తో టాటా మోటార్ స్టాక్ ఈరోజు ఆల్మోస్ట్ 7% వరకు లాస్ అయింది. నెక్స్ట్ లోరస్ ల్యాబ్ గురించి మాట్లాడుకుందాం. ఈరోజు లోరస్ ల్యాబ్ ఆల్మోస్ట్ 7% వరకు గెయిన్ అయింది. దానికి రీజన్ వచ్చి రీసెంట్గా యుఎస్ ఎయిడ్స్ పెఫ్రా ప్రోగ్రామ్కి ఫండింగ్ స్టాప్ చేస్తున్నట్టుగా చెప్పాయి. బట్ ఈరోజు దాన్ని రెజ్యూమ్ చేస్తున్నట్టు, దాన్ని కంటిన్యూ చేస్తున్నట్టుగా చెప్పడంతో ఈరోజు సెషన్లో లోరస్ ల్యాబ్ పాజిటివ్గా క్లోజ్ అయింది. నెక్స్ట్ బ్లూ స్టార్ గురించి మాట్లాడుకుందాం. ఈరోజు బ్లూ స్టార్ రిజల్ట్స్ వచ్చాయి. నెట్ ప్రాఫిట్స్ క్వార్టర్లో కంపేర్ చేసిన, ఇయర్ ఆన్ ఇయర్ కంపేర్ చేసిన నెట్ ప్రాఫిట్ ఇంక్రీజ్ అయింది అండ్ రెవెన్యూస్ కూడా ఇంక్రీజ్ అయ్యాయి అండ్ ఎబిటా కూడా ఇంక్రీజ్ అయింది. ఎబిటా మార్జిన్స్ కూడా ఇయర్ ఆన్ ఇయర్లో కంపేర్ చేసిన ఇంక్రీజ్ అయ్యాయి. ఓవరాల్ గుడ్ రిజల్ట్స్ ఫ్రమ్ బ్లూ స్టార్. నెక్స్ట్ హెడెల్బర్గ్ సిమెంట్ రిజల్ట్స్ గురించి మాట్లాడుకుందాం. నెట్ ప్రాఫిట్ 83% డౌన్ అయింది అండ్ రెవెన్యూస్ కూడా 10% డౌన్ అయ్యాయి. ఎబిటా కూడా 49% వరకు ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో డౌన్ అయ్యాయి. ఇంత వీక్ రిజల్ట్స్లో కూడా స్టాక్ పాజిటివ్గా రియాక్ట్ అయింది. దీనికి మెయిన్ రీజన్ వచ్చి రీసెంట్గా అల్ట్రాటెక్ సిమెంట్ హెడెల్బర్గ్ సిమెంట్ని అక్వైర్ చేస్తుంది అని వచ్చిన న్యూస్తో ఇంత వీక్ రిజల్ట్స్లో కూడా స్టాక్ పాజిటివ్గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ బజాజ్ ఫిన్సర్వ్ Q3 రిజల్ట్స్ చెక్ చేద్దాం. నెట్ ప్రాఫిట్ 3.5% అప్ సైడ్కి మూవ్ అయింది అండ్ రెవెన్యూస్ కూడా 10% అప్ సైడ్కి మూవ్ అయ్యాయి అండ్ రమణ్దీప్ సింగర్ని CFOగా బోర్డు అపాయింట్ చేసింది. నెక్స్ట్ రైమండ్ లైఫ్ సైన్స్ Q3 రిజల్ట్స్ చూద్దాం. రెవెన్యూ 1.6% అప్ సైడ్కి మూవ్ అయిన, నెట్ ప్రాఫిట్ 60% డౌన్ అయింది అండ్ ఎబిటా కూడా 36% డౌన్ అయింది. మార్జిన్స్ కూడా డౌన్ అయ్యాయి. ఓవరాల్ వీక్ రిజల్ట్స్ ఫ్రమ్ రైమండ్. నెక్స్ట్ కోరమండల్ ఇంటర్నేషనల్ Q3 రిజల్ట్స్ చెక్ చేద్దాం. ప్రాఫిట్స్ అయితే ఆల్మోస్ట్ డబుల్ అయ్యాయి అండ్ ఎబిటా కూడా అప్ సైడ్కి మూవ్ అయింది అండ్ ఎబిటా మార్జిన్స్ కూడా బాగున్నాయి. ఓవరాల్గా గుడ్ రిజల్ట్స్ పోస్ట్ చేసింది కోరమండల్ ఇంటర్నేషనల్. ఈరోజు సెషన్లో స్టాక్ పాజిటివ్గా రియాక్ట్ అయింది. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.